ఆషామాషి సమావేశం కాదని ఏకంగా ప్రధాని మోదీతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్, అక్కడ జరిగిన అంతర్గత అంశాలు, చర్చలు, ఆలోచన లేకుండా లీకులు చేస్తున్నారా? బీజేపీలో నేతల మధ్య తగువులు, విభేదాల పంచాయతీలే ఇప్పటి వరకు మైనస్ అనుకుంటున్న ఆ పార్టీ అధినాయకత్వానికి తాజాగా లీకు వీరులతో కొత్త తలనొప్పి మొదలైందట. లీకులు చేస్తే మార్కులు పడతాయనుకొని ఏపీ బీజేపీ ఎంపీలు భావిస్తున్నట్లుగా కనిపించారని, కానీ హైకమాండ్ దృష్టిలో మాత్రం లీకుల వీరులుగా మిగిలిపోయారన్న టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ లీకులేంటి? లీకులు చేసిన ఇంటి దొంగలు అసలెవరు? ఢిల్లీ వేదికగా తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ ఇటీవల నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశం ఇప్పుడు పరివార్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో పార్టీ పనితీరుపై ప్రధాని పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారని, అసదుద్దీన్ లెక్క దిగజారుడు రాజకీయాలు చేస్తారా, రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా, లేక అధికారపక్షంతో కలిసి తిరుగుతున్నారా అని మోదీ మండిపడ్డారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ బ్రేక్ఫాస్ట్ అంతర్గత సమావేశ వివరాలను గోప్యంగా ఉంచుకోవాల్సింది పోయి వాటిని మీడియాకు లీకులివ్వడంపై అటు ఢిల్లీ నాయకత్వం, ఇటు రాష్ట్ర నాయకత్వం అగ్గిమీద గుగ్గిలమవుతోందట. రాష్ట్ర బీజేపీ నేతల పంచాయతీలపై అప్పటికే ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గట్టిగానే అక్షింతలు వేశారన్న టాక్ ఉంది. ఇక ఫైనల్ టచ్ బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రధానంగా పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలం అవుతోందని, కేంద్ర పథకాలను, పార్టీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, ఆ క్రమంలో తగువులకు ఫుల్ స్టాప్ పెట్టి సమన్వయంగా కదలాలని పీఎం ఎంపీలకు మొట్టికాయలు వేశారట. అసదుద్దీన్ రాజకీయాలు చేయకండి, క్షేత్రస్థాయిలో చురుకుగా ముందుకు వెళ్లడంలో విఫలం అవుతున్నారు అనంటూ ఎంపీలపై ప్రధాని తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారట. అంతర్గత సమావేశంలో జరిగిన ఆ అంశాలు బయటకు ఎలా లీక్ అయ్యాయన్నదే ఇప్పుడు అసలు పంచాయతీ. అంతర్గత సమావేశం వివరాలు బయటకు ఎలా వచ్చాయన్నది అటుంచితే, ఈ లీక్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భగ్గుమంటున్నారట. ఎప్పుడూ రానంత కోపం, ఆవేశం ఆయనలో కనిపించిందని టాక్. ఎవరో కావాలనే లీక్ చేశారని, మోడీతో అంతర్గత సమావేశ అంశాలను లీక్ చేసి వారి పరువు వారే తీసుకున్నారని అసహనం వ్యక్తం చేశారట. లీకు వీరులు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారంటున్నారు. పార్టీలోని నేతల మధ్య అంతర్గత వర్గపోరు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం నేతలు కావాలనే ఈ వివరాలను లీక్ చేశారు అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. మొన్న బిఎల్ సంతోష్ ట్రీట్మెంట్, నిన్న ప్రధాని హెచ్చరికలు, ఇవాళ కిషన్ రెడ్డి ఆగ్రహం వెనుక తెలంగాణ బీజేపీలో నడుస్తోన్న పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. లీకులు చేసింది ఎవరన్న దానిపై పార్టీ అంతర్గత విచారణ మొదలైనట్లుగా తెలుస్తోంది. సీక్రెట్గా ఉంచాల్సిన అంశాలు బయటకు పొక్కడం తెలంగాణ బీజేపీలో భవిష్యత్తులో మరో అంతర్గత యుద్ధానికి సంకేతంగా మారింది అన్న టాక్ నడుస్తోంది. తెలంగాణ ఎంపీలను అసదుద్దీన్ రాజకీయంతో పోల్చి మోదీ క్లాస్ తీసుకున్నారా లేదా అన్నది అటుంచితే, ఎంపీలకు ప్రధాని మోదీ ఇచ్చిన ట్రీట్మెంట్ ఇప్పుడు ఆ పార్టీలో రచ్చరేపుతోంది. అంతర్గతంగా గోప్యంగా ఉండాల్సిన సమావేశ అంశాలు బయటకెలా వచ్చాయి? ఎవరు లీకులు చేశారు? ఈ లీకుల వెనక ఎవరున్నారు? బీజేపీలో లీకుల పంచాయతీ ఏంటి? ఎక్కడ ఏం జరిగిన మూలాలు హైదరాబాద్లో బయటపడుతున్నాయి అన్నట్టుగా ఆ పార్టీలో ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ మంటలు పుట్టడం వెనక కారణమేంటి? మోడీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్పై లీకుల రాయుళ్లెవరు? దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడూ లేనంతగా ఆగ్రహంతో అంత రియాక్ట్ ఎందుకయ్యారు? లీకు వీరులు ఎవరో తెలిస్తే వారిపై యాక్షన్ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. బిఎల్ సంతోష్ ట్రీట్మెంట్ సరిపోలేదా? మోదీ అసంతృప్తి ఎంపీలకు మింగుడు పడ్డం లేదా? కిషన్ రెడ్డి ఆగ్రహం వెనుక అధిష్టానం పెద్దలున్నారా? లీకు వీరులను అధిష్టానం గుర్తిస్తుందా? లీకు వీరులపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లీకు వీరులపై వేటు పడుతుందా? లీకు వీరులపై రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుంది అన్నది సస్పెన్స్గా మారింది.